హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 25. స్నేహను తన రూమ్ దగ్గర చూసిన అర్జున్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగానే స్నేహ కాస్త ఇబ్బందిగా డోర్ వైపు లాక్ చేయడంతో తేరుకున్న అర్జున్, అయ్యో స్నేహ, అక్కడే ఆగిపోయేవే, రా లోపలికి అని అన్నాడు నవ్వుతూ. నా రూమ్ లో అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యమని తనపైనే అరిచిన అర్జునే ఇప్పుడు లోపలికి రా స్నేహ అని నవ్వుతూ పిలుస్తూ ఉంటే అతని ప్రవర్తన కొత్తగా ఉన్నా అది తన మీద జాలే అనిపిస్తూ ఉంటే స్నేహ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, సారీ అర్జున్ గారు, నన్ను క్షమించండి. నా మాటల వల్ల మీరు బాధపడుతూ భోజనం చేయను అంటున్నారని నాకు తెలుసు. నేను కావాలని ఎలా అనలేదు, ఏదో బాధలో అని అంటూ ఆగిపోయింది. స్నేహ మనసు ఎలాంటిదో అప్పటికే ఒక అంచనాకి వచ్చిన అర్జున్ ఇప్పటి వరకు ఆమెతో తన ప్రవర్తించిన తీరు, తను ఆమె మనసుకు చేసిన గాయాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు తను భోజనం చేయలేదు అని తనని పిలవడానికి రావటంతో ఆమె అంటే మనసులో అప్పటికే ఏర్పడిన అభిమానం ఆకాశానికి చేరిపోయింది అర్జున్ దృష్టిలో. స్నేహ అలా మాట్లాడేసరికి అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. బెడ్ మీద పవన్ అప్పటికే అలసిపోయి హాయిగా నిద్రపోతూ ఉండడంతో అతన్ని చూసి అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ స్నేహ ముందుకు వెళ్లి నిలబడి, నువ్వు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం తప్పులేదు స్నేహ. తప్పు ఏదైనా ఉంది అంటే అది పూర్తిగా నాదే. నా మనసు నీ మాటల వల్ల బాధపడుతుంది అన్న మాట నిజమే, కానీ ఐ డిజర్వ్డ్ ఇట్ అని అన్నాడు. అర్జున్ మాటలకి స్నేహ మౌనంగా ఉండిపోయింది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం మేలింది. ముందుగా అర్జునే ఆ మౌనాన్ని కూడా అడిగే అర్హత నాకు లేదు స్నేహ, కానీ ఒకటి అడుగుతాను, కాదనొద్దు అని అనగానే స్నేహ తలెత్తి అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపుకు అర్జున్ చూపు కూడా తోడు చేసి, నేను నీకు ఒక మంచి ఫ్రెండ్ ని కావాలి అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి నుండి నీకు ప్రతి విషయంలో తోడుగా ఉండాలి అనుకుంటున్నాను. నన్ను నీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తావా స్నేహ అని అడిగాడు ఆశగా. అర్జున్ ప్రశ్నకు స్నేహ బాధగా, మీరు నా మీద జాలితో నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నారా అర్జున్ గారు అని అడిగింది. ఆమె గొంతులో బాధ, ఆమె గుండెల్లో మంట అర్జున్ మనసుని తాకడంతో మొదటిసారి తనంతట తానే చొరవగా స్నేహ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. దాంతో స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చెయ్యి వెనక్కి తీసుకోబోయింది. కానీ అర్జున్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని, లేదు స్నేహ, నీ మీద నాకుంది జాలి కాదు. నీ గతం గురించి విన్నాకే నాలో మార్పు మొదలయ్యింది, కానీ అది నీ మీద జాలి ఏమాత్రం కాదు. నీ గతం విన్నాక పరిస్థితులకు అడ్జస్ట్ అవుతూనే బ్రతికిన నీ మీద నాకున్నది జాలి కాదు. ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగ్గి బ్రతికిన నువ్వంటే నాకు అభిమానం, గౌరవం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు నా ద్వేషాన్ని మాత్రమే చూసావు స్నేహ. ఈ స్నేహ నా స్నేహాన్ని చూస్తే లైఫ్ లో ఎప్పటికీ నా చెయ్యి వదలదు అన్న నమ్మకం నాకుంది. నాకు ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నా అని అడిగాడు అర్జున్ మనస్ఫూర్తిగా. అర్జున్ మాటలు మనసు లోతుల్లో నుండి వచ్చాయని అతని కళ్ళే స్పష్టంగా చెప్పేసరికి స్నేహ తనకు తెలియకుండానే సరే అన్నట్టు తలవపడంతో అర్జున్ సంతోషంగా తన చేతిలో ఉన్న స్నేహ చేతిని పట్టి ఊపుతూ, థ్యాంక్ యూ సో మచ్ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు అర్జున్. తనతో స్నేహానికి అర్జున్ అంత ఇష్టం చూపించడంతో ఎక్కడో బాధలో కూరుకుపోయిన స్నేహ మనసుని ఏదో తెలియని సంతోషం చుట్టుముట్టినట్టు అయ్యింది. స్నేహ, ఇన్నాళ్ళు చేయని తప్పుకి శిక్షను అనుభవిస్తూ నువ్వు ఒంటరిగా బాధను అనుభవించింది చాలు. ఇకపై నీ ప్రతి అడుగులో ఒక స్నేహితుల్లా తప్పకుండా నేను నీకు తోడుంటాను. ఈ నవ్వునెప్పటికీ నీ పెదాల నుండి చెరిగిపోనివ్వను. ఇప్పుడే కాదు, నువ్వెప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని మనసులోనే స్నేహకి మాటిచ్చి, సరే మరి, చాలా ఆకలిగా ఉంది స్నేహ, ఈ రోజు ఏంటి స్పెషల్ అని అడిగాడు నవ్వుతూ. దాంతో స్నేహ, మీకు ఇష్టమైనవే చేశా అర్జున్ గారు, పదండి అంటూ అర్జున్ తో కలిసి అక్కడి నుండి కిందున్న డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళింది. అర్జున్ ముందున్న ప్లేట్లో అన్నీ వడ్డించి ఆమె నిలబడి చూస్తూ ఉంటే అర్జున్ మరో ప్లేట్లో అన్ని వడ్డించి స్నేహాన్ని చూస్తూ,
నువ్వు కూడా ఇంకా తినలేదు కదా, కూర్చో అని అనగానే అతను కొత్తగా చూపిస్తున్న అభిమానానికి కళ్ళల్లో నీళ్లు కష్టంగా అంచుకుని అతనితో కలిసి మొదటిసారి ఎలాంటి భయం లేకుండా ఇష్టంగా భోజనం చేసింది. అప్పటికే రాజయ్య కూడా నిద్రపోవటానికి వెళ్ళిపోవటంతో భోజనం అయ్యాక స్నేహ అన్ని కూడా కిచెన్ లో సర్దుతూ ఉంటే అర్జున్ ఆమెకు సహాయం చేశాడు. అసలు అర్జున్ అంత చొరవగా అంత ఫ్రెండ్లీగా ఉండేసరికి స్నేహకి అర్జున్ గురించి చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటే, నిజంగా అన్నయ్య చెప్పినట్టే మీ మనసు చాలా మంచిది అర్జున్ గారు, కానీ అది విరిగిపోయింది కాబట్టి ఎవరిని నమ్మడానికి ఇష్టపడట్లేదు. అసలు మీ బాధకు కారణం ఏంటో అని ఆలోచిస్తూ అర్జున్ తనకి గుడ్ నైట్ అని చెప్పడంతో తేరుకుని తను కూడా తిరిగి గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఈ 2 రోజులు మనసు చెదిరిపోయి నిద్రలేని అర్జున్ స్నేహ తన స్నేహానికి అంగీకరించి తనకు ఒక ఛాన్స్ ఇవ్వడంతో ఆ రాత్రి సంతోషంగా ప్రశాంతంగా నిద్రమ్మ ఒడిలో సేద తీరాడు. కానీ స్నేహ పరిస్థితి మాత్రం అర్జున్ కి పూర్తి భిన్నంగా ఉంది. అర్జున్ లో మొదలైన ఈ మార్పుకి స్నేహకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అర్జున్ గురించి ఆలోచిస్తూ పాపం ఎప్పటికో పడుకుంది. ఇక ఉదయాన్నే జాగింగ్ కి వెళ్లి బయట గార్డెన్ లో కూర్చుని అశోక్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. స్నేహ వాళ్ళకి కాఫీ పట్టుకెళ్లేసరికి అర్జున్, స్నేహ నాకు కాఫీ కాదు ప్రోటీన్ షేక్ కావాలి, అది తీసుకునిరా అని అనడంతో అసలు ఆ ప్రోటీన్ షేక్ గురించి ఎప్పుడు వినని స్నేహ అర్జున్ కేం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండడంతో 1-2 నిమిషాలకు విషయం అర్థమైన అర్జున్ స్నేహ చేయి పట్టుకుని పద అంటూ తన రూమ్ కి తీసుకుని వెళ్లి ప్రోటీన్ షేక్ ఎలా తయారు చేయాలో స్నేహకు చూపించడంతో స్నేహకి ఒకప్పుడు తనకి కాల్ లిఫ్ట్ చేయడం రాదు అని చెప్పినందుకే అర్జున్ అసలు తన మీద ఎంతగా విరుచుకుపడ్డాడో గుర్తొచ్చి ఇప్పుడు తను కనీసం నాకు రాదు అని చెప్పకుండానే తన మౌనాన్ని అర్థం చేసుకుని ఆమెతో ఇంత సౌమ్యంగా ప్రవర్తించేసరికి స్నేహ మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఇంతలో కింద నుండి అశోక్ గారు, అమ్మ స్నేహ, అరుణ్ కాల్ చేశాడు, నీతో మాట్లాడతాడంట అని చెప్పారు. అరుణ్ పేరు వినగానే స్నేహ సంతోషంగా వస్తున్నాను తాతయ్య అంటూ తన వైపే వింతగా చూస్తున్న అర్జున్తో తొందరగా ఫ్రెష్ అయ్యారండి అర్జున్ గారు, టిఫిన్ చేద్దురు అని చెప్పి వెంటనే అశోక్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. స్నేహ వెళ్ళిన తర్వాత అర్జున్ ఆ ప్రోటీన్ షేక్ తాగుతూ పైనుండే అరుణ్తో చాలా సంతోషంగా మాట్లాడుతున్న స్నేహాన్ని గమనిస్తూనే ఉన్నాడు. స్నేహ మొహంలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని సంతోషం అరుణ్తో మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటే అది ఎలా తీసుకోవాలో అర్జున్కి అర్థం కాలేదు. తనకి తెలియకుండానే స్నేహ అరుణ్ల విషయంలో మనసు లోతుల్లో చిన్నగా జల్సీ అయితే మొదలయ్యింది. కానీ అదేంటి అనేది అర్జున్కి ఇంకా అర్థం కాలేదు. కాసేపటికి తను రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అశోక్ గారు అప్పటికే తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నారు. అర్జున్ని చూసిన పవన్ వెళ్లి అతని పక్కనే కూర్చుంటే స్నేహ ఇద్దరికి వడ్డించి కిచెన్ లోకి వెళ్ళబోయింది. కానీ అర్జున్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమెకు మరో ప్లేట్లో వడ్డించి, ఇక నుండి నువ్వు నాతో పాటే కలిసి తినాలి అని చెప్పి మరో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా అర్జున్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ స్నేహ నీ మొబైల్ నంబర్ అని అడిగాడు. దాంతో స్నేహ నవ్వుతూ, నాకు అవసరమే లేని మొబైల్ నా దగ్గర లేనప్పుడు ఇక నెంబర్ ఎక్కడి నుండి వస్తుంది అర్జున్ గారు అని అనింది. ఆమె మాటకు అర్జున్ ఇంకేం మాట్లాడకుండా పవన్తో కలిసి ఆఫీస్కి బయలుదేరిపోయాడు. దారిలో ఒక చోట కారు ఆగడంతో అర్జున్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఏవో చూస్తూ ఉన్న పవన్ తలెత్తి, ఇక్కడ ఎందుకు ఆపో బావా కారు అని అడిగాడు పవన్ అర్జున్ని. అర్జున్లో మార్పు స్నేహ జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకొస్తుంది? అర్జున్ కారు ఎక్కడ ఆపినట్టు? ఇంకెక్కడ మొబైల్ కోసం అయి ఉంటుంది అంతే కదా. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.